మీ ఇంటి గుమ్మంపై ఇది రాస్తే ఏం జరుగుతుందో తెలుసా? ధనలక్ష్మి తలుపు తట్టే ఆ 3 రహస్యాలు ఇవే. గృహ ప్రాంగణమున ఆ పరమాత్ముని నామమహిమ. సర్వదారిద్రయ నాశక కృష్ణ మంత్ర రహస్యం. శుభం భూయాత్. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆ నందనందనుడు, యదుకుల భూషణుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మీపై ప్రసరించబోతోంది. నేడు మీరు వినబోయే ఈ రహస్యం సామాన్యమైనది కాదు. యుగయుగాల నుండి మునుల హృదయాలలో దాగవున్న పరమ పవిత్రమైన సత్యమిది. మీ గృహదేహానికి ప్రాణవాయువు వంటిది మీ ఇంటి ముఖ్యద్వారం. అక్కడ మీరు చేసే ఒక చిన్న మార్పు మీ తలరాతను ఎలా మారుస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ అద్భుత నిధిని తెలుసుకోకుండా పొరపాటున ఈ క్షణాన్ని దాటివెళితే మీ జీవితంలో రావలసిన మహాదశను మీరే స్వయంగా అడ్డుకున్నవారవుతారు. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. కాని మీ ఇంట్లోకి అడుగుపెట్టే లక్ష్మీదేవి ఎందుకు వెనుదిరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఎన్నో పూజలు చేస్తాం, నోములు నోస్తాం, కాని మన ఇంటి సింహద్వారం వద్ద ఉండవలసిన ఆ దివ్య రక్షణను మాత్రం మర్చిపోతుంటాం. ఆ ద్వారమే మీ భవిష్యత్తుకు మార్గం. ఆ ద్వారమే మీ సుఖశాంతులకు మూలం. అక్కడ సాక్షాత్తు ఆ జగన్నాథుని నామము గనుక కొలువై ఉంటే ఇక ఆ ఇంట్లో అడుగుపెట్టడానికి దారిద్ర్యానికి ధైర్యం సరిపోదు. ఈ రహస్యాన్ని గ్రహించినవారు ధన్యులు, గ్రహించనివారు తమ దురదృష్టాన్ని మోస్తూనే ఉంటారు. మధురా నగరిలో జన్మించి, బృందావనంలో వేణుగానం చేసి, కురుక్షేత్రంలో గీతాబోధ చేసిన ఆ పరమాత్ముని నామము ఒక అక్షరమాల కాదు, అది ఒక అనంత శక్తి సముచ్చయం. శ్రీకృష్ణ అనే 3 అక్షరాలలోనే ఈ సృష్టి అంతా ఇమిడి ఉంది. అటువంటి నామాన్ని మీ ఇంటి గడపపై ఏ విధంగా లిఖించాలో, ఏ సమయంలో ఆ కార్యాన్ని ప్రారంభించాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలను వింటున్నప్పుడే మీలో ఒక తెలియని శక్తి ప్రవహించడాన్ని మీరు గమనిస్తారు. ఇది కేవలం వాస్తు నియమం మాత్రమే కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే ఒక దివ్యోషధం. మనుషులు ఎన్నో ఆభరణాలను ధరిస్తారు, కాని ఇంటికి నిజమైన ఆభరణం ఆ దేవుని నామమే. సింహద్వారం అనేది కేవలం రాకపోకల కోసం మాత్రమే కాదు, అది ఒక శక్తిక్షేత్రం. బయట ఉన్న నకారాత్మక శక్తులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవాలన్నా, ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటకు పోకుండా కాపాడుకోవాలన్నా ఆ ద్వారం పటిష్టంగా ఉండాలి. అక్కడ శ్రీకృష్ణ అనే నామాన్ని ఉంచడం వల్ల ఒక అదృశ్య కవచం ఏర్పడుతుంది. ఆ కవచం మీ కుటుంబాన్ని దిష్టి దోషాల నుండి, శత్రువుల కుట్రల నుండి వెన్నుముకలా నిలబడి కాపాడుతుంది. పురాణకాలం నుండి మన పెద్దలు ఇంటి గుమ్మంపై రకరకాల చిహ్నాలు ఉంచడం మనం చూస్తూనే ఉన్నాం. కాని కలియుగంలో నామస్మరణకు ఉన్న శక్తి మరే దేనికీ లేదు. అందుకే సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ నామాన్ని ద్వారం వద్ద ఉంచడం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. ఈ వీడియోను మీరు చివరి వరకు వింటేనే ఆ 3 అద్భుత ప్రయోజనాలు ఏమిటో మీకు అర్థమవుతాయి. సగం జ్ఞానం ప్రమాదకరం, కాబట్టి ఏ ఒక్క మాటను కూడా వదలకుండా ఏకాగ్రతతో వినండి. మీ ఇల్లు వైకుంఠధామంగా మారే అద్భుత సమయం ఆసన్నమైంది. ఆ పరమాత్ముని నామములోని మాధుర్యం ఎటువంటిదో ఆ గాలిలో కలిసి ఉండే తులసి సుగంధమే మనకు తెలియజేస్తుంది. మన ఇంటి సింహద్వారాన్ని కేవలం ఒక ప్రవేశ మార్గంగా చూడటం మన అజ్ఞానం మాత్రమే అవుతుంది. అది గృహలక్ష్మి కొలువుదిరే పీకము వంటిది. అక్కడ మనం చేసే ప్రతి అలంకారం మన అంతరాత్మకు ప్రతిబింబంలా నిలుస్తుంది. గోవుల కాపరి అయిన ఆ నందకిశోరుని నామాన్ని అక్కడ లిఖించడమంటే సాక్షాత్తు ఆ జగన్నాథుడినే మన ఇంటికి కాపలాదారుగా ఆహ్వానించడమే అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ నామము వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తే మన నిత్య జీవితంలో ఎదురయ్యే సకల అరిష్టాలు పటాపంచలు అవుతాయి. సింహద్వారం వద్ద శ్రీకృష్ణ అని రాయడం వల్ల కలిగే మొదటి అద్భుత ప్రయోజనం గృహ రక్షణ మరియు శక్తి శుద్ధీకరణ. మన ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తి మనపై మంచి ఉద్దేశంతోనే వస్తారని చెప్పలేము. కొందరి చూపుల్లో ఈర్ష్య, మరికొందరి మనసుల్లో అసూయ దాగ ఉండవచ్చు. అటువంటి నకారాత్మక తరంగాలు ఇంటి లోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి ఆ పరమాత్ముని నామము ఒక వజ్రకవచంలా పనిచేస్తుంది. ఆ అక్షరాల నుండి వెలువడే ప్రకంపనలు గాలిలోని మాలిన్యాన్ని తొలగించి ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరి మనసును ప్రశాంతంగా మారుస్తాయి. దీనివల్ల ఇల్లు ఎల్లప్పుడూ ఒక పవిత్ర దేవాలయంలా విరాజిల్లుతుంది. ఈ నామాన్ని ఎలా లిఖించాలో కూడా ఒక పద్ధతి ఉంది. దానిని అనుసరిస్తేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వీలైతే గంధముతో కాని లేదా పసుపు కుంకుమల మిశ్రమంతో కాని ఆ దివ్యనామాన్ని చెక్కాలి. కృత్రిమమైన రంగుల కంటే ప్రకృతి ప్రసాదించిన వస్తువులతో రాసినప్పుడు ఆ నామములోని శక్తి 10 పెరుగుతుంది. ఆ సమయంలో మీ మనసులో నిరంతరం కృష్ణం వందే
జగద్గురుం అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ ద్వారం ద్వారా ప్రవేశించే గాలి కూడా పరమ పవిత్రమై మీ శరీరంలోని ప్రాణశక్తిని ఉద్దీపింపజేస్తుంది. ఇది మన వాస్తుశాస్త్రం మనకు అందించిన అమూల్యమైన బహుమతి. చాలామంది ఇళ్లలో వాస్తు దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. కాని వాటన్నిటికీ ఒక్క నామస్మరణే పరిష్కారం. కృష్ణ నామము ఉన్న చోట వాస్తు పురుషుడు ఎంతో సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే ఆ నామము సృష్టికి మూలమైన శక్తిని కలిగి ఉంటుంది. మీరు గమనిస్తే ఏ ఇంట్లో అయితే కృష్ణ నామము గోడలపై కనిపిస్తుందో అక్కడ కలహాలు చాలా తక్కువగా ఉంటాయి. మనసులోని ఆందోళనలు భయాలు తొలగిపోయి ఒక రకమైన ధైర్యం కలుగుతుంది. చీకటిని పోగొట్టే సూర్యుడిలా ఆ నామము మన ఇంటిలోని అశాంతిని తరిమికొట్టి ఆనందాన్ని నింపుతుంది. కేవలం నామమే కాదు, ఆయన చిహ్నాలైన పీఫాంబరము లేదా నెమలిపించము వంటివి కూడా ద్వారం వద్ద ఉండటం ఎంతో విశిష్టమైనది. నెమలిపించము మన కళ్లకు కనిపించని సూక్ష్మక్రిములను మరియు దుష్ట శక్తులను హరిస్తుందని పెద్దల నమ్మకం. కృష్ణుడి నామం పక్కన ఒక చిన్న నెమలిపించాన్ని ఉంచడం వల్ల అది ఇంటికి ఒక దివ్య దృష్టిగా మారుతుంది. ఇది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పిల్లల ఏకాగ్రతను పెంచడానికి కూడా తోడ్పడుతుంది. అందుకే మన పూర్వీకులు ప్రతి పండుగలోనూ గుమ్మానికి తోరణాలు కట్టి వాటి మధ్యలో దైవనామాలను ఉంచేవారు. వేణుగాన ప్రియుడైన ఆ కృష్ణయ్య నామము ఎక్కడ ఉంటుందో అక్కడ అపశబ్దాలకు చోటు ఉండదు. మన ఇంట్లో తరచు వినిపించే గొడవలు లేదా కరుకైన మాటల ప్రభావం గోడలమీద ద్వారాలమీద పడుతుంది. కాని శ్రీకృష్ణ అనే నామము ఆ కరుకైన మాటల ప్రభావాన్ని తగ్గించి గృహ వాతావరణాన్ని మధురంగా మారుస్తుంది. ఒక చిన్న వేణువు బొమ్మను కూడా ద్వారంపైన ఉంచితే ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన శ్రావ్యత వెల్లివిరుస్తుంది. అది కేవలం అలంకారం మాత్రమే కాదు, మన ఇంటికి చేకూరే ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆస్తి అని గుర్తుంచుకోవాలి. మనం నడుస్తున్న ఈ మార్గంలో ఎన్నో అడ్డంకులు ఎదురవ్వచ్చు, కాని ఆ పరమాత్ముని నామం మనకు దిక్సూచిలా మారుతుంది. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ఆ నామాన్ని చూసి నమస్కరించుకోవడం వల్ల ఆ రోజంతా మీకు జయప్రదంగా సాగుతుంది. అది మనకు ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఏ పని చేసినా అందులో భగవంతుని తోడు ఉందనే భావన కలుగుతుంది. ఆ నమ్మకమే మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది. అందుకే ఇంటికి వెళ్లేటప్పుడు మరియు వచ్చేటప్పుడు ఆ నామాన్ని స్మరించడం ఒక నియమంగా మార్చుకోవాలి. ఎంతోమంది మహానుభావులు ఈ రహస్యాన్ని పాటించివారి జీవితాలలో అద్భుతమైన మార్పులను చూశారు. పేదరికం నుండి ఐశ్వర్యం వైపు, అనారోగ్యం నుండి సంపూర్ణ ఆరోగ్యం వైపు వారు పయనించారు. ఇది కేవలం మూజనమ్మకం కాదు, అది ఒక రకమైన మానసిక మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం. అక్షరాలకు శబ్దశక్తి ఉంటుంది. ఆ శబ్దశక్తి మన పరిసరాలను ఎలా మారుస్తుందో ఆధునిక విజ్ఞానం కూడా అంగీకరిస్తోంది. అటువంటి శక్తివంతమైన నామాన్ని మన ఇంటి ముఖద్వారం వద్ద ఉంచడం కంటే గొప్ప భాగ్యం మరొకటి ఉండదు. ద్వారం వద్ద ఉన్న ఆ నామము లోపలికి వచ్చే ప్రతి అతిథికి ఒక సానుకూల సందేశాన్ని ఇస్తుంది. మీ ఇల్లు క్రమశిక్షణతో మరియు దైవచింతనతో ఉందని వారికి అర్థమవుతుంది. తద్వారా వారు కూడా మీ ఇంటి పట్ల గౌరవభావంతో ఉంటారు. మన సమాజంలో గౌరవం అనేది మన ఆచారాల నుండే పుడుతుంది. అందుకే మన సంప్రదాయాలను గౌరవించడం మన బాధ్యత. కృష్ణ నామము మనకు అందించే రక్షణ అపారమైనది. దానిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే ఆనందం మాటల్లో వర్ణించలేము. ఆ పరమాత్ముని నామము ఎక్కడ ఉచ్చరించబడుతుందో అక్కడ లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది. ఎందుకంటే ఆ తల్లి ఆ జగన్నాథుని హృదయవాసిని. కృష్ణ నామము మన ఇంటి గడపపై వెలుగులినుతుంటే ఆ తల్లి పరమానందభరితురాలై మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఇది కేవలం భక్తి భావము మాత్రమే కాదు, దీని వెనుక ఒక నిగూఢమైన వాస్తు పరమార్థం దాగ ఉంది. మన ఇంటి ప్రధాన ద్వారం ద్వారానే సర్వసంపదలు లోపలికి రావాలి. ఆ ద్వారం వద్ద కృష్ణ నామము ఉండటం వల్ల దారిద్ర్య దోషాలు పారిపోతాయి. ఆ అక్షరాల నుండి వెలువడే దివ్యకాంతి మన ఇంట్లోని ధనస్థానాన్ని ప్రభావితం చేసి మనకు ఎప్పుడు లోటు లేకుండా చూస్తుంది. రెండవ అద్భుత ప్రయోజనం గురించి తెలుసుకోవాలంటే మనం ఆ మురళీకృష్ణుని వేణుగానాన్ని స్మరించుకోవాలి. వేణువు లోపల ఏమీ ఉండదు, అది పూర్తిగా శూన్యం. అందుకే దాని నుండి అంతటి మధురమైన సంగీతం వెలువడుతుంది. అలాగే మన ఇంటి ముఖద్వారం వద్ద కృష్ణనామాన్ని ఉంచడం వల్ల మన మనసులోని అహంకారము అనే మాలిన్యం తొలగిపోయి ప్రశాంతత సిద్ధిస్తుంది. మన ఇంటి వాతావరణం ఎప్పుడూ మధురంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకునేవారు ఈ చిన్న నియమాన్ని తప్పక పాటించాలి. ఆ నామము మన ఇంటిలోని మనుషుల మధ్య అనురాగాన్ని పెంచి కలహాలను దూరం చేస్తుంది.
తద్వారా సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. సింహద్వారం అనేది ఇంటికి ముఖం వంటిది. ముఖం ఎంత కళకళలాడుతూ ఉంటే ఆ మనిషి అంత ఆరోగ్యంగా ఉన్నట్లు అర్థం. అలాగే ఇంటిద్వారం కృష్ణనామముతో, ఆయన చిహ్నాలతో శోభిల్లుతుంటే ఆ ఇంటి యజమానికి సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆ నామము నుండి వచ్చే తరంగాలు ఇంటి చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటుచేసి దుష్టగ్రహాల చూపు పడకుండా కాపాడతాయి. వాస్తుశాస్త్రం ప్రకారం రాహు కేతువుల దోషాలు ఉన్నవారు కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు. ఆ పరమాత్ముని నామము సర్వదోష హారిణిగా పనిచేసి మనకు అండగా నిలుస్తుంది. మనం చేసే ప్రతి పనిలో విజయం సాధించాలంటే మనకు దైవబలం ఎంతో అవసరం. ఆ బలమే ఈ శ్రీకృష్ణ నామము. ఆ నామము మన కళ్ల ముందు ఉండటం వల్ల మనలో ఒక తెలియని ఉత్సాహం, కార్యదక్షత పెరుగుతాయి. ఏ ఇంట్లో అయితే కృష్ణనామము నిరంతరం దర్శనమిస్తుందో ఆ ఇంట్లోని వారు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైనవిగా ఉంటాయి. బుద్ధిని ప్రేరేపించే ఆ పరమాత్ముడు మన ఇంటిద్వారం వద్దే కొలువై ఉంటే ఇక మనకు అపజయం అనే మాటే ఉండదు. ఇది కేవలం ఒక అక్షరమాల కాదు, ఇది మన జీవిత ప్రయాణంలో మనకు తోడుగా ఉండే ఒక దివ్య మార్గదర్శి. బహుశా మీకు ఒక సందేహం రావచ్చు, కేవలం ఒక పేరు రాయడం వల్ల ఇవన్నీ జరుగుతాయా అని. కాని శబ్దానికి ఉన్న శక్తి అనంతమైనది. ఆ శబ్దమే ఈ సృష్టికి మూలం. ఆ శబ్దాన్ని దృశ్య రూపంలో మన ఇంటి ముఖద్వారం వద్ద ఉంచినప్పుడు అది నిరంతరం ఆ పవిత్ర శక్తిని మన ఇంట్లోకి ప్రసరింపజేస్తుంది. మన పూర్వీకులు ప్రతి అక్షరాన్ని ఒక దేవతగా భావించారు. అందులోనూ శ్రీకృష్ణ అనే నామము పరమ పవిత్రమైనది. ఆ అక్షరాలు మన కంటికి కనిపించకపోయినా అవి చేసే పని మన జీవితాలలో వచ్చే మార్పుల ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నామాన్ని బంగారు రంగులో కాని లేదా పసుపు రంగులో కాని రాయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. పసుపు రంగు గురుగ్రహానికి సంకేతం. ఇది జ్ఞానాన్ని మరియు సంపదను ప్రసాదిస్తుంది. కృష్ణనామముతో పసుపు రంగు కలిసినప్పుడు అది ఒక మహాశక్తిగా మారి మన ఇంటిని ఆవరించి ఉన్న చీకట్లను తొలగిస్తుంది. వ్యాపారస్తులు తమ కార్యాలయాల ద్వారం వద్ద కూడా ఈ నామాన్ని ఉంచుకోవచ్చు. దీనివల్ల లాభాలు పెరిగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది అనుభవపూర్వకంగా నిరూపించబడిన ఒక అద్భుత సత్యం. దీనిని ఆచరించి చూడటం మీ బాధ్యత. మన పురాణాలలో ద్రౌపదిని ఆపద నుండి కాపాడింది ఆ కృష్ణనామమే. అలాగే మన ఇంటిని కూడా ఆపదల నుండి కాపాడేది ఆ నామమే. ప్రతికూల శక్తులు మన ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ఆ నామము ఒక అగ్ని ప్రాకారంలా అడ్డుకుంటుంది. దీనివల్ల ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఉంటుంది. ఆ పరమాత్ముని దయ ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ దయను పొందే సులభమైన మార్గం ఆయన నామాన్ని గౌరవించడం. మన ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోవాలంటే ఈ చిన్న మార్పు తప్పనిసరే. ఎంతోమంది తమ జీవితంలో ఎదురయ్యే ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కడానికి ఎన్నో దారులు వెతుకుతుంటారు. కాని అసలైన పరిష్కారం మన ఇంటి గుమ్మం దగ్గరే ఉందని వారు గమనించరు. ఆ కృష్ణ పరమాత్ముని నామము ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది, అనవసరమైన ఖర్చులను తగ్గిస్తుంది. లక్ష్మీదేవి చంచలమైనది, కాని ఆమె తన భర్త అయిన నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఆ కృష్ణనామము మన ఇంటిద్వారం వద్ద ఉంటే లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వెళ్లదు. ఇది సంపదను పెంచే ఒక రహస్య వాస్తుసూత్రం అని పెద్దలు చెబుతుంటారు. విశ్వం ఒక నాదమయం. ఆ నాదానికి మూల బిందువు ఆ కృష్ణనామము మాత్రమే. మన ఇంటి గడపను తొక్కి లోపలికి వచ్చే ప్రతి ఆలోచన కూడా ఆ నామ ప్రభావానికి లోనవుతుంది. ఈ లోకంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, కాని ఇంటిలోపల జరిగే మానసిక యుద్ధాలే మనల్ని ఎక్కువగా కృంగదీస్తాయి. ఆ అంతర్మథనాన్ని చల్లార్చడానికి, మనసును స్థితప్రజ్ఞునిగా మార్చడానికి ఆ పరమాత్ముని నామము ఒక అమృతధారలా పనిచేస్తుంది. ఆ అక్షరాలను చూసిన ప్రతిసారి మన మెదడులోని నాడులు ఉత్తేజితమై మనకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదిస్తాయి. మూడవ అద్భుత ప్రయోజనం గురించి ఇప్పుడు మనం వివరంగా చర్చించుకుందాం. అదే అఖండ విజయము. ఈ ప్రపంచంలో విజయానికి నిర్వచనం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండవచ్చు, కాని ఆ పరమాత్ముడి దృష్టిలో విజయమంటే ధర్మబద్ధమైన జీవనం. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం మరియు ఐశ్వర్యముంటాయని భగవద్గీత చివరలో సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తాడు. మీ ఇంటిద్వారం వద్ద ఆ నామము ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆ దైవ సంకల్పం తోడే ఉంటుంది. దీనివల్ల వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో పదోన్నతి మరియు సామాజిక గౌరవం వంటివి సునాయాసంగా లభిస్తాయి.
సింహద్వారం పైభాగంలో సరిగ్గా మధ్యలో ఈ నామాన్ని లిఖించడం అత్యంత శ్రేయస్కరం అని వాస్తు పండితులు అభిప్రాయపడుతున్నారు. అది ఇంటి లోపలికి ప్రవేశించేటప్పుడు మరియు బయటకు వెళ్లేటప్పుడు స్పష్టంగా కంటికి కనిపించే ఎత్తులో ఉండాలి. ఒకవేళ మీరు ఆ నామాన్ని రాయలేకపోతే చెక్కతో చేసిన అందమైన అక్షరాలను కూడా అక్కడ అమర్చుకోవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఆ అక్షరాలు ప్లాస్టిక్ వంటి కృత్రిమ వస్తువులతో చేసినవి కాకుండా ప్రకృతి సిద్ధమైన చెక్కతో చేసినవి అయితేనే విశేష ఫలితముంటుంది. చందనపు చెక్కతో చేసిన అక్షరాలకైతే ఆ శక్తి ఇంకా రెట్టింపుగా ఉంటుంది. మన ప్రాచీన ఆలయాలను గమనిస్తే ప్రతి గర్భాలయద్వారంపైన ఒక ప్రత్యేకమైన శక్తి చిహ్నం లేదా నామం చెక్కబడి ఉంటుంది. అది భక్తుని మనసును బాహ్య ప్రపంచం నుండి వేరుచేసి దైవ చింతనలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. మన ఇల్లు కూడా ఒక దేవాలయమే అయినప్పుడు మన ఇంటిద్వారం వద్ద ఆ పవిత్ర నామం ఎందుకు ఉండకూడదు? ఇంటి యజమాని సంపాదన ఎంత ఉన్నా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ఆ సంపద వ్యర్థమే అవుతుంది. ఆ శాంతిని ఇచ్చేది, ఇంటిని ఐక్యమత్యంతో ఉంచేది ఆ మురళీకృష్ణుని నామమే అని మన పెద్దల అనుభవం చెబుతోంది. కృష్ణ నామము వెనుక ఉన్న గూజార్థాన్ని అర్థం చేసుకుంటే అందులో భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం అనే పంచభూతాల శక్తి ఇమిడి ఉంది. మనం ఇంటి ముఖద్వారం వద్ద ఆ నామాన్ని ఉంచినప్పుడు ఈ 5 శక్తులు సమతుల్యం అవుతాయి. దీనివల్ల ఇంట్లో ఉన్న వాస్తు దోషాల వల్ల కలిగే దుష్ప్రభావాలు దాదాపుగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈశాన్యం లేదా తూర్పు దిక్కున సింహద్వారమున్న వారికి ఈ నామము ఒక గొప్ప వరప్రసాదం. ఎటువంటి యజ్ఞ యాగాలు చేయలేనివారు కూడా ఈ చిన్న కార్యంతో అపారమైన ఫలితాన్ని పొందవచ్చు. మరో విశేషమైన విషయమేమిటంటే ఈ నామము ఉన్న గడప వద్ద ఎప్పుడూ చీకటి ఉండకూడదు. ఆ నామముపైన ఎప్పుడూ ఒక చిన్న వెలుగు ఉండేలా జాగ్రత్తపడాలి. అంటే అక్కడ ఒక విద్యుత్ దీపం కానీ లేదా అఖండ దీపం కానీ వెలుగుతూ ఉండాలి. వెలుగులో ఉన్న నామము మరింత శక్తివంతంగా మారుతుంది మరియు రాత్రి సమయాల్లో కూడా ఆ ఇంటికి రక్షణగా నిలుస్తుంది. ఇది కేవలం బాహ్యమైన వెలుగు మాత్రమే కాదు, మన లోపలి అజ్ఞానాన్ని పారద్రోలే జ్ఞాన జ్యోతికి సంకేతం. ఆ వెలుగులో కృష్ణ నామము మెరుస్తుంటే చూడటమే ఒక గొప్ప యోగం. పిల్లలు ఉన్న ఇళ్లలో ఈ నామము ఉండటం వల్ల వారిలో క్రమశిక్షణ మరియు భయం భక్తి పెరుగుతాయి. సాక్షాత్తు విద్యలకు అధిపతి అయిన ఆ శ్రీకృష్ణుడు గడప వద్దే కొలువై ఉంటే ఆ ఇంటి పిల్లలకు చదువులో ఏకాగ్రత అప్రయత్నంగానే లభిస్తుంది. పరీక్షలకు వెళ్లే ముందు ఆ నామాన్ని స్పృశించి నమస్కరించుకోవడం వల్ల వారిలో ఉన్న ఆందోళన తగ్గ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది ఒక రకమైన మానసిక ప్రేరణ. ఆ పరమాత్ముని నామము పిల్లల భవిష్యత్తుకు ఒక గట్టి పునాదిగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనం ధరించే దుస్తులు ఎలాగైతే మనకు రక్షణ ఇస్తాయో, ఇంటిద్వారం వద్ద ఉండే ఈ నామము మన కుటుంబ గౌరవానికి రక్షణ ఇస్తుంది. బయటి వ్యక్తుల విమర్శలు లేదా దుష్ప్రచారాలు మీ ఇంటిపై ఎటువంటి ప్రభావం చూపలేవు. ఆ నామము ఒక అదృశ్య కవచంలా మారి మీ ప్రతిష్టను కాపాడుతుంది. లోకంలో ఎందరో శత్రువులు ఉండవచ్చు, కాని ఆ కృష్ణ పరమాత్మ అండ ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. పాండవులను ఆపద నుండి గట్టెక్కించిన ఆ నామమే నేడు మీ ఇంటిని కూడా అన్ని రకాల చిక్కుల నుండి విముక్తి చేస్తుంది. అందుకే ఈరోజే మీ ఇంటి సింహద్వారాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. అక్కడ ఆ పరమాత్ముని నామానికి చోటు కల్పించండి. ఇది మీరు మీ ఇంటికి ఇచ్చే అతిపెద్ద బహుమతి మరియు మీ తరతరాలకు మీరు అందించే గొప్ప వారసత్వం. ఆ నామము కేవలం అక్షరాల సమూహం కాదు, అది ఆ పరమాత్ముని ఉనికికి నిదర్శనం. ఆ ఉనికి మీ ఇంట్లో నిరంతరముండాలని, మీ కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆ నందనందనుని ప్రార్థిస్తున్నాను. ఈ దివ్యరహస్యం మీ జీవితంలో ఎన్నో వెలుగులను నింపుతుందని ఆశిస్తూ ముందుకు సాగుదాం. సృష్టిలోని ప్రతి అణువు ఆ పరమాత్ముని కదలిక వల్లే స్పందిస్తోంది. మన ఇంటి ముంగట ఆ గోపాలుని నామము వెలుగుతుంటే అది ఒక సామాన్యమైన అలంకరణ కాదు. అది ఒక అనంతమైన చైతన్య కిరణం, మన ఇంట్లోకి ప్రవేశించే ప్రతి ప్రాణిలోనూ సాత్విక గుణాన్ని పెంపొందిస్తుంది. ద్వారం వద్ద శ్రీకృష్ణ అనే అక్షరాలు ఉన్నప్పుడు మన లోపలికి వచ్చే గాలికూడా ఆ నామ ప్రభావంతో శుద్ధి చేయబడి ప్రాణశక్తిగా మారుతుంది. ఇది గమనించిన మునులు మనకు అందించిన రహస్యం. దీనిని పాటిస్తే మన ఇల్లే ఒక తీర్థయాత్రగా మారుతుంది. ఆ నల్లనయ్య ఆకారం అద్వితీయం. ఆయన ధరించే నెమలి పింఛము మన అహంకారాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో నేర్పుతుంది. సింహద్వారం పైభాగంలో నామముతో పాటు ఒక చిన్న నెమలి పింఛమును అమర్చడం వల్ల ఇంటిపై ఉన్న కుజదోషాలు మరియు శని దోషాలు మటుమాయం అవుతాయి. నెమలి పింఛములోని రంగులు ప్రకృతిలోని పంచభూతాలకు ప్రతీకలు.
అవి మన ఇంటి ఆవరణలో ఉన్న ప్రతికూల తరంగాలను శోషించుకుంటాయి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గ శాంతి నిలకడగా ఉంటుంది మరియు ప్రశాంతత వెల్లివిరుస్తుంది. బంగారు లేదా పసుపు రంగులో ఈ నామాన్ని లిఖించడం వెనుక ఒక గొప్ప శాస్త్రీయ కారణం కూడా దాగవుంది అని తెలుసుకోవాలి. పసుపు రంగు బృహస్పతికి సంకేతం. ఇది మన బుద్ధిని వికసింపజేసి సరైన మార్గంలో నడిపిస్తుంది. కృష్ణనామముతో ఈ రంగు జతకూడినప్పుడు అది ఒక మహామంత్రంలా పనిచేసి ఇంటిలోని ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. ప్రతిరోజు ఉదయంపూట ఆ నామము వద్ద కొద్దిగా ధూపం వేయడం వల్ల ఆ పరిసరాలు సుగంధభరితమై దేవతలను ఆకర్షిస్తాయి, ఫలితంగా అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఓ పుణ్య ఆత్మలారా, ఈ దివ్యమైన కృష్ణతత్వాన్ని మీ చెంతకు చేర్చడానికి మేము ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ ఆధ్యాత్మిక సేవను కొనసాగస్తున్నాము. లోక కళ్యాణం కోసం మేము చేస్తున్న ఈ ధర్మప్రచార యజ్ఞం మరింత శక్తివంతంగా సాగాలంటే మీ వంటి సహృదయుల అండదండలు మాకు ఎంతో అవసరం. కింద ఉన్న ఆ చిత్రమును స్కాన్ చేయడం ద్వారా మీరు అందించే ప్రతి రూపాయి ఈ జ్ఞాన జ్యోతిని 10 మందికి పంచడానికి ఉపయోగపడుతుంది. మీ మద్దతు ఒక మహాత్కార్యానికి పునాది వంటిదని భావిస్తూ ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాకు తోడుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. వేణువు ఖాళీగా ఉంటేనే కదా అందులో నుండి సంగీతం వస్తుంది. అలాగే మన హృదయం కూడా నిష్కల్మషంగా ఉన్నప్పుడే కృష్ణుడు అక్కడ కొలువుదీరుతాడు. ఇంటి ద్వారం వద్ద ఆ నామాన్ని చూడగానే మనసులోని చెడు ఆలోచనలు మంచులా కరిగిపోయి ఒక పవిత్ర భావన కలుగుతుంది. మన ఇంటి గడపను దాటేటప్పుడు అబద్ధాలు ఆడకూడదని, అన్యాయం చేయకూడదని ఆ నామము మనల్ని నిరంతరం హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని మనకు అలవరుస్తుంది మరియు ధర్మబద్ధమైన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. దుష్టశక్తులు ఎప్పుడూ చీకటి కోణాల నుండి మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి, కాని కృష్ణనామము ఒక నిత్య వెలుగులా వాటిని పారద్రోలుతుంది. ఈ కలియుగంలో నామస్మరణకు మించిన ఆయుధం మరొకటి లేదు. అది మన ఇంటికి మరియు మన మనస్కు కూడా రక్షణ ఇస్తుంది. మీరు రాత్రి సమయంలో పడుకునే ముందు కూడా ఆ నామాన్ని ఒక్కసారి తలచుకుంటే మీకు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. భయంకరమైన కలలు రాకుండా ఉండటానికి, ఇంటి ప్రశాంతత చెడకుండా ఉండటానికి ఇది ఒక దివ్య ఔషధం అని పెద్దలు చెబుతుంటారు. అక్షరాలలో శక్తి ఉంటుందని మనమనుకుంటాం, కాని ఆ శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే విశ్వాసం అనే పునాది ఉండాలి. కృష్ణ అనే నామములోనిక అక్షరం కర్మను, ర అక్షరం రక్షణను, ష అక్షరం శాంతిని మరియు న అక్షరం జ్ఞానాన్ని సూచిస్తాయి. ఇన్ని శక్తులు కలిగిన ఆ దివ్యనామము మన ఇంటి గడపపై ఉంటే ఇక మనకు లోటు అనేది ఎక్కడ ఉంటుంది చెప్పండి. ప్రతిరోజూ ఆ నామాన్ని స్పృశించి కళ్లకు అద్దుకోవడం వల్ల మీ చేతులకు కూడా ఒక రకమైన శక్తి లభిస్తుంది. మనం నిర్మించుకునే ఇల్లు కేవలం ఇటుకలతోనూ, సిమెంటుతోనూ తయారయ్యేది కాదు. అది మన భావోద్వేగాల సమాహారం. ఆ భావాలలో దైవచింతన ఉంటేనే ఆ ఇల్లు మనకు ఆనందాన్ని ఇస్తుంది, లేదంటే అది ఒక ఖరీదైన కారాగారంలా మారిపోతుంది. కృష్ణనామము ఆ ఇంటికి ప్రాణం పోస్తుంది. అది మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది. ఇప్పటివరకు మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము, కాని ముందు ముందు మీరు వినబోయే విశేషాలు ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ అద్భుత ప్రయోజనాల గురించి తదుపరి భాగంలో మరింత లోతుగా చర్చిద్దాం. ఆ పరమాత్ముని మురళీగానము గాలిలో కలిసి మన ఇంటిని ఎలా పవిత్రం చేస్తుందో ఒక్కసారి ఊహించుకోండి. వేణువు కేవలం ఒక వెదురు ముక్క కాదు, అది శూన్యం నుండి అనంతమైన సంగీతాన్ని సృష్టించే ఒక అద్భుత సాధనము. మన ఇంటి ముఖద్వారంపైన ఆ కృష్ణనామము పక్కన ఒక చిన్న వేణువును ఉంచడం వల్ల ఇంటి లోపల ఉన్న వాక్ దోషాలు తొలగిపోతాయి. అనవసరమైన వాదనలు మరియు మనస్పర్ధలు తగ్గపోయి ఆ ఇల్లు ఒక నందనవనంలా మారుతుంది. ఇది గమనించిన ఎందరో భక్తులు తమ గృహాలలో ఈ చిన్న మార్పుతో ఎంతో ప్రశాంతతను పొందారు. ఆ నందనందనుని నామములోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క లోకాన్ని శాసిస్తుంది అంటే మీరు తప్పక నమ్మాలి. సాక్షాత్తూ ఆ జగద్గురువు తన మురళిని చేతబట్టి మన ఇంటి గడప వద్ద నిలబడితే ఆ ఇంటికి వచ్చే ఆపదలు ఏముంటాయి? దైవనామము ఉన్న చోట దైవము నివసిస్తాడు అన్నది సనాతన ధర్మం యొక్క మౌలిక సూత్రము. అందుకే ద్వారం వద్ద ఆ నామాన్ని చూడగానే మనకు తెలియని ఒక రకమైన సాత్విక స్పందన కలుగుతుంది. ఇది మన మెదడులోని నాడులను ఉత్తేజితం చేసి మనకు ప్రశాంతమైన నిద్రను మరియు చురుకైన పనితీరును ప్రసాదిస్తుంది. మనం నివసించే గృహము ఒక యంత్రము వంటిది అయితే ఆ ద్వారం వద్ద ఉండే నామము దానికి ఒక శక్తి కేంద్రంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయంపూట ఆ నామానికి నమస్కరించడం వల్ల మన శరీరంలోని చక్రాలు సమతుల్యం అవుతాయి.
దీనివల్ల మనలో ఉన్న భయము మరియు ఆందోళన వంటి నకారాత్మక భావనలు తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బయట ప్రపంచంలో మనం ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన మానసిక స్థైర్యాన్ని ఆ కృష్ణ నామము మనకు అందిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక అంశమే కాదు, ఒక గొప్ప మనస్తత్వ శాస్త్ర రహస్యం కూడా. శ్రీకృష్ణ అనే నామములోని మొదటి అక్షరము శ్రీ అనేది లక్ష్మీదేవికి మరియు ఐశ్వర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ద్వారం వద్ద ఈ అక్షరాన్ని చూసినప్పుడు మనసులో కలిగే ధనాత్మక ఆలోచనలు మనల్ని సంపద వైపు నడిపిస్తాయి. ఆ తల్లి అనుగ్రహముంటేనే ఏ కార్యమైనా దిగ్విజయంగా పూర్తవుతుంది. అందుకే ఆమె ప్రియుడైన కృష్ణుని నామము ముంగట ఉండటం శుభసూచకం. ఏ ఇంట్లో అయితే దైవనామము నిత్యం వెలుగుతుందో అక్కడ అప్పుల బాధలు ఉండవు. ఆదాయ మార్గాలు మెరుగుపడి కుటుంబం ఆర్థికంగా స్థిరపడటానికి ఈ నామ ప్రభావం ఎంతో దోహదపడుతుంది. రెండవ అక్షరము కృ అనేది ఆకర్షణ శక్తిని మరియు కార్యసిద్ధిని సూచిస్తుందని పెద్దలు చెబుతుంటారు. మీరు చేసే పని ఏదైనా కావచ్చు, ఆ పనిలో విజయం సాధించాలంటే అందరినీ ఆకర్షించే గుణం మీకు ఉండాలి. ఆ కృష్ణ పరమాత్ముని నామము మన ఇంటి ముఖద్వారం వద్ద ఉంటే మన ఇంటికి వచ్చేవారు మన పట్ల గౌరవంతో ఉంటారు. సామాజికంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశపడేవారు ఈ పద్ధతిని తప్పక పాటించాలి. ఇది మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ఎంతో ఆహ్లాదకరంగా మారుస్తుంది. మరో అక్షరముష్ణ అనేది సర్వపాపహరణానికి మరియు జ్ఞానోదయానికి సంకేతంగా భావించబడుతుంది. మనం తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని తప్పుల వల్ల మన ఇంటికి కొన్ని దోషాలు చుట్టుకుంటాయి. ఆ దోషాలను హరించగలిగే శక్తి కేవలం ఆ పరమాత్ముని నామములోనే ఉంది అని పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆ నామము ఉన్న గడపను తొక్కిన ప్రతిసారి మనలోని అజ్ఞానము తొలగిపోయి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది. దీనివల్ల ఇంట్లోని వారికి మంచి బుద్ధి కలగడమే కాకుండా ఆధ్యాత్మిక చింతన పెరిగా మోక్షమార్గం వైపు పయనించడానికి పునాది పడుతుంది. ప్రాచీన కాలంలో రాజులు తమ కోటల ద్వారా రక్షణ కోసం రకరకాల మంత్రాలను మరియు నామాలను లిఖించేవారు. అదే పద్ధతిని నేడు మన ఇళ్లలో కూడా అనుసరించడం వల్ల దొంగతనాల భయం మరియు శత్రు భయం ఉండవు. ఆ నామము ఒక అదృశ్య రక్షకునిలా మన ఇంటిని మరియు మన ఆస్తులను కాపాడుతూ ఉంటుంది. చాలామంది భయం వల్ల రాత్రిపూట నిద్రపోలేరు, కాని ఆ ద్వారం వద్ద కృష్ణ నామము ఉందని తెలిస్తే వారికి ఒక అభయం లభిస్తుంది. ఆ భరోసానే మన జీవితానికి అతిపెద్ద ఆస్తి అని మనం గుర్తించాలి. మీ ఇంటి ముఖద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆ నామములోని శక్తి పదింతలు పెరుగుతుంది. మురికిగా ఉన్న చోట లేదా అపరిశుభ్రమైన పరిసరాల్లో దైవనామము ఉన్నా దాని ఫలితం తక్కువగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ గడపను తుడిచి అక్కడ ముగ్గులు పెట్టి ఆ నామానికి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇల్లు ఒక పవిత్ర క్షేత్రంగా మారి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే అక్కడ కొలువై ఉంటాడు. ఇది మన సంప్రదాయంలో ఉన్న గొప్పతనం. దీనిని మనం ఆచరించి మన తరువాతి తరాలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కృష్ణ నామము ఉన్న చోట ఎప్పుడూ ఒక రకమైన ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. విచారంలో ఉన్నవారు కూడా ఆ నామాన్ని చూడగానే తమ బాధను మర్చిపోయి చిరునవ్వు చిందిస్తారు. ఆ నల్లనయ్య రూపాన్ని తలచుకుంటేనే మనసులోని భారమంతా దిగిపోయి తేలికగా అనిపిస్తుంది. మన ఇంటికి వచ్చే ప్రతి అతిథికి ఆ నామము ఒక గొప్ప స్వాగతాన్ని పలుకుతుంది. తద్వారా వారు మనతో ఆత్మీయంగా మెలగుతారు. బంధుత్వాలు బలపడటానికి మరియు మిత్రత్వం పెంపొందడానికి ఈ చిన్న వాస్తు నియమము ఎంతగానో ఉపయోగపడుతుంది. సృష్టిలో ఏదీ ఊరికే జరగదు. ప్రతి కదలిక వెనుక ఒక కారణం మరియు ఒక ఫలితముంటాయి. అలాగే మీరు నేడు ఈ విషయాలను వింటున్నారు అంటే అది ఆ పరమాత్ముని సంకల్పమే. మీ ఇంటిని దైవత్వంతో నింపుకోవాలని, మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఆ కృష్ణయ్య మిమ్మల్ని కోరుకుంటున్నాడు. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకుండా మీ ఇంటి ముఖద్వారం వద్ద ఆ దివ్యనామాన్ని అలంకరించుకోండి. దీనివల్ల కలిగే మార్పులను మీరు కొద్ది రోజుల్లోనే గమనిస్తారు మరియు ఆనందాన్ని అనుభవిస్తారు. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్ముని శక్తిని మన ఇంట్లోకి ఆహ్వానించడానికి ద్వారమే సరైన మార్గం. పురాణాల ప్రకారం మన ఇంటి ముఖద్వారం కేవలం ఒక ప్రవేశద్వారం మాత్రమే కాదు, అది మన అదృష్టాన్ని నిర్ణయించే ఒక దివ్య పీఠం. ఆ పీఠంపై శ్రీకృష్ణ అని నామాన్ని లిఖించడం అంటే సాక్షాత్తు ఆ గోపాలుని మన ఇంటికి ఆహ్వానించడమే. ఆ అక్షరాల నుండి వెలువడే సూక్ష్మ తరంగాలు గాలిలోని ప్రతికూలతలను తొలగించి ఇంటిని ఒక రక్షణ కవచంలా కాపాడుతాయి. దీనివల్ల మన మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోయి
ఒక తెలియని ప్రశాంతత కలుగుతుంది. మన నిత్య జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు మరియు కష్టాలు అన్నీ కూడా మన చుట్టూ ఉన్న శక్తుల ప్రభావమే. ఆ శక్తులను నియంత్రించగలిగే సామర్థ్యం కేవలం దైవనామానికి మాత్రమే ఉంది అని మన పెద్దలు చెబుతుంటారు. శ్రీకృష్ణ అనే నామములోని ప్రతి అక్షరమూ ఒక శక్తివంతమైన మంత్రము వంటిది. ఆ మంత్రాన్ని మన ఇంటి సింహద్వారం వద్ద ఉంచడం వల్ల దుష్టశక్తులు మన దరిదాపుల్లోకి కూడా రావడానికి భయపడతాయి. ఇది కేవలం ఒక నమ్మకం కాదు, మన పూర్వీకులు అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఒక పరమసత్యం. అర్జునుడికి రథసారథిగా ఉండి కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని అందించిన ఆ పరమాత్ముడు మన ఇంటికి కూడా సారథిగా మారతాడు. ఆ నామము మన గడపపై ఉన్నప్పుడు మన గృహము ఒక రణక్షేత్రంలా కాకుండా ఒక శాంతి నిలయంలా మారుతుంది. బయట ప్రపంచంలో మనం ఎదుర్కొనే ఒత్తిడి మరియు అలసట ఇంటి లోపలికి రాగానే మాయమైపోతాయి. ఆ అక్షరాలను చూడగానే మన అంతరాత్మలో ఒక ధైర్యం నెలకొంటుంది, ఏ సమస్యనైనా ఎదుర్కోగలమనే నమ్మకం కలుగుతుంది. ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుంది. చాలామంది తమ ఇంటికి దిష్టి తగలిందని లేదా ఎవరో ఏదో చేశారని ఆందోళన చెందుతూ ఉంటారు. అటువంటి వారికోసం ఈ కృష్ణనామము ఒక గొప్ప పరిష్కారం అని చెప్పవచ్చు. నల్లటి కృష్ణుని నామము మన ఇంటి ముంగట ఉంటే ఎటువంటి చెడుచూపు మనపై పడదు. అది ఒక దివ్య దృష్టిలా మన ఇంటిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గ ఐకమత్యం పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వారిలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. ఈ నామాన్ని లిఖించేటప్పుడు మనసులో ఎటువంటి స్వార్థం లేకుండా కేవలం భక్తి భావంతో ఉండాలి. అప్పుడే ఆ నామములోని శక్తి సంపూర్ణంగా మనకు లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తరువాత ఆ నామాన్ని స్పృశించి నమస్కరించుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ రోజంతా మనకు శుభం కలుగుతుంది మరియు మనం చేసే పనులలో విజయం లభిస్తుంది. ఇది మనల్ని దైవానికి మరింత దగ్గర చేస్తుంది మరియు మన జీవితంలో వెలుగును నింపుతుంది. మన పురాణాలలో నామ సంకీర్తనకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కలియుగంలో మోక్షాన్ని పొందడానికి నామస్మరణే సులభమైన మార్గం అని వేదాలు చెబుతున్నాయి. అటువంటి పవిత్ర నామాన్ని మన ఇంటి ముఖద్వారం వద్ద ఉంచడమంటే మన ఇంటిని మనం ఒక వైకుంఠంగా మార్చుకోవడమే. ఆ నామము నుండి వెలువడే వెలుగు మన ఇంటి మూలమూలలా వ్యాపించి అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. దీనివల్ల మన ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన పవిత్రత మరియు ప్రశాంతత వెల్లివిరుస్తాయి. మనం చేసే ప్రతి శుభకార్యానికి ముందే ఆ నామాన్ని స్మరిస్తాం. అటువంటిది మన నివాసంలోనే ఆ నామము ఉంటే ఆ అదృష్టం వర్ణనాతీతం. ఆ నామము ఉన్న గడపను తొక్కినప్పుడల్లా మన మనసులోని మాలిన్యం తొలగిపోయి ఒక సాత్విక గుణం ప్రవేశిస్తుంది. ఇది మన ప్రవర్తనలో కూడా మార్పును తీసుకువస్తుంది. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు మృదువుగా మరియు గౌరవంగా ఉండేలా చేస్తుంది. ఆ మార్పు మనకు సమాజంలో మంచి పేరును మరియు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఆ పరమాత్ముని లీలలు అనంతం. అలాగే ఆయన నామ మహిమ కూడా అపారమైనదే. సామాన్య మానవులమైన మనం ఆ శక్తిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా దాని ఫలితాన్ని మాత్రం తప్పక పొందవచ్చు. నమ్మకమే పునాదిగా ఈ చిన్న నియమాన్ని పాటిస్తే మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. కష్టాల కడలిని దాటించే నావ ఆ కృష్ణ నామము. దానిని మన ఇంటి ముంగట ఉంచుకోవడం మన అదృష్టం. ఈ సత్యాన్ని గ్రహించి భక్తితో ముందుకు సాగడం మన ధర్మం. మరో విశేషమేమిటంటే ఈ నామము ఉన్న చోట పితృ దేవతలు కూడా ఎంతో సంతోషిస్తారు. మన ఇంటి పెద్దలు లేదా పూర్వీకులు మనల్ని దీవించాలంటే మన గృహము దైవ చింతనతో ఉండాలి. కృష్ణ నామము ఉన్న ఇల్లు పవిత్రమైనదిగా భావించబడుతుంది. తద్వారా మన పితృ దేవతల ఆశీస్సులు మనకు నిరంతరం లభిస్తాయి. ఆశీస్సుల వల్ల మన వంశం వృద్ధి చెందుతుంది మరియు సంతాన సౌఖ్యం కలుగుతుంది. ఇది మన కుటుంబ గౌరవాన్ని కాపాడటమే కాకుండా తరతరాలకు సుఖశాంతులను అందిస్తుంది. ఇప్పటివరకు మనం ఎన్నో రహస్యాలను మరియు ప్రయోజనాలను తెలుసుకున్నాము, కాని అసలైన ముగింపు ఇంకా రావలసి ఉంది. ఆ పరమాత్ముని నామము మన జీవితంలో ఏ విధంగా సంపూర్ణత్వాన్ని తీసుకువస్తుందో తెలుసుకోవడం మనకు ఎంతో అవసరం. ఈ ప్రయాణంలో మీరు ఇక్కడ వరకు వచ్చారు అంటే ఆ కృష్ణయ్య అనుగ్రహం మీపై ఉన్నట్లే లెక్క. అనుగ్రహం మరింత బలపడాలని, మీ ఇల్లు సిరిసంపదలతో తులతుగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథా ప్రవాహం మరికొద్దిసేపట్లో తన గమ్యాన్ని చేరుకోబోతోంది. ముందు ముందు మనం చర్చించబోయే విషయాలు మన ఆత్మాభివృద్ధికి మరియు గృహ ప్రశాంతతకు ఎంతో కీలకం. ఆ కృష్ణ నామము కేవలం ఒక అక్షరమాల కాదు,
అది మన జీవితాలను సవరించే ఒక దివ్య సూత్రం. ఆ సూత్రాన్ని మన హృదయాలలో భద్రపరుచుకుందాం మరియు మన ఇంటిని ఆ దేవదేవుని నివాసంగా మార్చుకుందాం. ఒక్కొక్క అక్షరము మనలోని ఒక్కొక్క దుర్గుణాన్ని హరించి మనల్ని పునీతులను చేస్తుంది. ఆ పవిత్రతను అనుభవించడమే మన అసలైన జీవన సాఫల్యం అని గుర్తుంచుకోవాలి. ఆ కృష్ణ పరమాత్ముని నామము యొక్క అనంత మహిమను వర్ణించడం ఆ శేషుడు కూడా సాధ్యం కాదు. మన ఇంటి సింహద్వారం వద్ద ఆ పవిత్ర నామాన్ని అలంకరించుకోవడం అంటే సాక్షాత్తు ఆ జగన్నాథుని మన హృదయపీకంపై ప్రతిష్ఠించుకోవడమే అని మనం గ్రహించాలి. కాలం గడుస్తున్న కొద్దీ ఆ నామము నుండి వెలువడే దివ్యకాంతి మీ ఇంటి ఆవరణలోని ప్రతి అణువును పునీతం చేస్తుంది. దుంహకము, దారిదిరము మరియు అశాంతి వంటి చీకటి శక్తులు ఆ వెలుగును చూసి భయంతో పారిపోతాయి. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన ఆత్మకు లభించే ఒక దివ్య రక్షణ కవచము అని మరువకండి. మూడవ అద్భుత ప్రయోజనమేమిటంటే అది మనకు అచంచలమైన మనశ్శాంతిని మరియు అంతిమ విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ లోకంలో మనం ఎన్ని సంపాదించినా చివరకు మనం కోరుకునేది కొంచెం ప్రశాంతత మాత్రమే కదా. ఆ కృష్ణనామము మన కంటికి నిరంతరం కనిపిస్తూ ఉంటే మనలో ఉన్న క్రోధము మరియు ఈర్ష్య వంటి మాలిన్యాలు తొలగిపోతాయి. ఇంటి సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు మటుమాయమై ఒకరిపై ఒకరికి అనురాగం పెరుగుతుంది. ఆ అనురాగమే మన ఇంటిని స్వర్గధామంగా మారుస్తుంది మరియు మన జీవన ప్రయాణాన్ని సఫలం చేస్తుంది. ఇది నిశ్చయము. బంగారు వర్ణంలో మెరిసే ఆ అక్షరాలు మీ గడపపై ఉన్నప్పుడు అక్కడ ఒక దివ్యమైన తేజస్సు ఆవరించి ఉంటుంది. సూర్యోదయ సమయంలో ఆ కిరణాలు కృష్ణనామముపై పడి తిరిగా మీ ఇంటి లోపలికి ప్రసరించినప్పుడు అది ఒక గొప్ప యోగ శక్తిగా మారుతుంది. ఆ కిరణాలు సోకిన ప్రదేశాలలో అనారోగ్యం దరిచేరదు మరియు అకాల మృత్యువు భయముండదు. మన ప్రాచీన గ్రంథాలలో చెప్పబడిన ఈ రహస్యం నేడు విజ్ఞాన శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. శబ్దము మరియు రంగు కలిసి సృష్టించే ఆ ప్రభావం మన జీవితాలను సమూలంగా మారుస్తుంది. మీ ఇంటి ముఖద్వారం వద్ద ఆ నామాన్ని ఉంచిన తరువాత ఆ ప్రదేశాన్ని ఎల్లప్పుడూ పరమ పవిత్రంగా ఉంచుకోవడం మీ బాధ్యత. అక్కడ ఎటువంటి చెత్తాచెదారం ఉండకూడదు. కేవలం సుగంధ భరితమైన పూలు మరియు ధూపముతో ఆ ప్రాంతాన్ని అలంకరించాలి. ప్రతిరోజూ సాయంత్రం వేళ ఆ నామము వద్ద ఒక చిన్న దీపం వెలిగించడం వల్ల మీ ఇంటిలోపల ఉన్న చీకటి కోణాలు వెలుగుతో నిండిపోతాయి. ఇది మీ వంశాభివృద్ధికి మరియు మీ సంతానానికి శుభం చేకూర్చడానికి ఒక గొప్ప మార్గం. ఆ నందనందనుడు మీ గడప కాపలాదారుగా ఉంటే మీకు ఇక భయం ఎందుకు చెప్పండి. మా ప్రియమైన శ్రోతలారా, ధర్మాన్ని రక్షించడం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని 10 మందికి పంచడం మన అందరి కనీస కర్తవ్యం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మేము పడుతున్న శ్రమను గుర్తించి మీరు ఇచ్చే ఒక చిన్న తోడ్పాటు మాకు కొండంత అండగా నిలుస్తుంది. కింద కనిపిస్తున్న ఆ స్కాన్ చిత్రము ద్వారా మీరు అందించే సహాయం మరిన్ని ఇళ్లను దైవత్వంతో నింపడానికి మాకు శక్తిని ఇస్తుంది. భగవంతుని సేవలో భాగస్వాములు కావడం అంటే మన పుణ్యఫలాన్ని పెంచుకోవడమే అని గ్రహించి మీ హృదయపూర్వక మద్దతును మాకు అందిస్తారని ఆశిస్తున్నాము. కృష్ణుడు అంటే ఆకర్షించేవాడు అని అర్థం. ఆయన నామము మనలోని సుగుణాలను ఆకర్షించి దుర్గుణాలను దూరం చేస్తుంది. మనం బయటి ప్రపంచం నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఎన్నో ఒత్తిడిలను మోసుకువస్తాం. కాని ఆ గుమ్మం దగ్గర ఉన్న కృష్ణనామాన్ని చూడగానే ఆ భారమంతా దిగిపోయి మనసు తేలికపడుతుంది. ఇది ఒక గొప్ప మానసిక చికిత్సలా పనిచేస్తుంది మరియు మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. నిరంతరం ఆ నామాన్ని స్మరించడం వల్ల మన వాక్కు శుద్ధి అవుతుంది మరియు మనం చేసే ప్రతి పని దైవార్పితం అవుతుంది. ఇది మన అంతరాత్మకు ఇచ్చే గొప్ప బహుమతి. ఈ రోజు మనం తెలుసుకున్న ఈ విషయాలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావాలని ఆశిస్తున్నాను. దైవనామ మహిమను గుర్తించి మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోవడం ద్వారా మీరు అపారమైన సుఖశాంతులను పొందుతారు. మా ఛానల్లో ఉన్న మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక వీడియోలను చూడటం ద్వారా మీరు మరిన్ని దివ్య రహస్యాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో ధన ప్రవాహం పెరగడానికి పాటించవలసిన మరో ప్రత్యేక నియమం గురించి వివరించే వీడియోను తప్పక వీక్షించండి. ఆ వీడియో మీ ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తుంది. పరమాత్ముని నామము అమృత సమానమైనది. అది మనల్ని జనన మరణ చక్రం నుండి విముక్తులను చేస్తుంది. ఎక్కడ కృష్ణ నామము ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం మరియు సంపదలు వెన్నంటి ఉంటాయి. ఈ సత్యాన్ని మర్చిపోకుండా నిరంతరం భక్తితో ఆ గోపాలుని సేవలో తరించండి. మీ ఇల్లు, మీ మనస్సు మరియు మీ జీవితం ఆ కృష్ణ పరమాత్ముని
అనుగ్రహంతో వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఆ నందకిశోరుని వేణుగానం మీ ఇంట్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూ మీకు సకల శుభాలను చేకూర్చాలి.